నష్టపోతున్నారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈవేళ రైతాంగానికి ఉన్నటువంటి అప్పుల భారంతో నిత్యము అప్పుల భారంలో కూరుకుపోయి దిక్కుదోచినటువంటి స్థితిలో ఈవేళ రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నప్పుడు అందుకోసము ఏకకాలము రైతులకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా 2 లక్షల వరకు ఉన్నటువంటి అప్పులను మాఫీ చేసిందో మీరెందుకు చేయరు ఇక్కడ? ఆ విధంగా రైతుకు ఉన్నటువంటి అప్పులు మాఫీ చేయాలి. అలాగే పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఈవేళ టమోటా లాంటి, చీనీ లాంటి, బత్తాయి రకరకాల పంటలు ఇక్కడ హార్టికల్చర్ పంటలు పండుతున్నాయి. వాటికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. మార్కెట్ యార్డులు కూడా దోపిడీ నిలయాలుగా మారాయి. దోచుకుంటున్నారు. ప్రభుత్వం పర్యవేక్షణ లేదు, ప్రభుత్వం బాధ్యత లేదు. రైతు నిండా నష్టపోతున్నా ప్రభుత్వం ఏమీ పట్టాల వ్యవహారం చేయడం చాలా అన్యాయం. కాబట్టి ఈవేళ రైతాంగం ఉన్నటువంటి అప్పులు తక్షణం మాఫీ చేయాలా, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి. రైతుకు 50 సంవత్సరాలు నిండినట్టు ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. కరువు సహాయక చర్యలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ అలసత్వానికి, నిర్లక్ష్యానికి పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం.